భారతదేశం న్యూక్లియర్ వార్కి సిద్ధమవుతోందా? అవతలవాడు మన మీద దాడి చేయడానికి సంసిద్ధమవుతున్నాడని తెలియగానే ముందే మనమే వాడిని కొట్టేస్తే పోలా. బోర్డర్ దాటితే, సరిహద్దు దాటితే మా రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారతదేశం న్యూక్లియర్ వార్కి సిద్ధమవుతోందా అంటే అవునేమో అనే సమాధానం వినిపిస్తోంది. కారణం ఏంటంటే తాజాగా జరిగినటువంటి కొన్ని ఉదంతాల గురించి, ఒక 3-4 సంఘటనల గురించి చెప్తాను. ఆ డాట్స్ని కనెక్ట్ చేస్తే ఎస్, మేబీ, మే నాట్, జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగనటువంటి ఒక ఉదంతం జరిగింది. అదేంటంటే మొట్టమొదటిసారిగా మనకున్నటువంటి న్యూక్లియర్ హెడ్స్లో 190 న్యూక్లియర్ వార్ హెడ్స్ మనకున్నాయి. ఈ 190 న్యూక్లియర్ వార్ హెడ్స్లో చరిత్రలో మొట్టమొదటిసారిగా 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఆపరేషనల్ యాక్టివ్ మోడ్లో పెట్టింది. ఆపరేషనల్ యాక్టివ్ మోడ్ అంటే రెడీ టు లాంచ్, బటన్ నొక్కితే చాలు బూమ్ అంటే టార్గెట్ కొట్టేస్తుంది. ఎప్పుడు ఇలా చేయలేదు. నిజానికి మన దగ్గర ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇలా ఆపరేషనల్గా యాక్టివ్ మోడ్లో పెట్టడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. దేన్ని బట్టి మనం చెప్తున్నామంటే తాజాగా సిప్రీ విడుదల చేసినటువంటి రిపోర్ట్ని చూస్తే మనకి ఈ కళ్ళు బహిర్లు గమ్మేటటువంటి నిజాలు బయటపడుతున్నాయి. నిజానికి ప్రతి ఏటా సిప్రీ సంస్థ, సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ప్రతి సంవత్సరం కూడా రిపోర్ట్ విడుదల చేస్తూ ఉంటుంది. ఏ కంట్రీ దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ అంటే రక్షణ రంగానికి సంబంధించి ఎంత బడ్జెట్ పెడుతున్నాయి, గత ఏడాదికి పెరిగిందా, తగ్గిందా, ఇవన్నీ కూడా ఈ సిప్రీ రిపోర్ట్లో మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ సిప్రీ రిపోర్ట్ చూసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. నెంబర్ 1, 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసి లాంచ్ ప్యాడ్స్ మీద సిద్ధంగా పెట్టింది భారత్. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ది హిస్టరీ. ఇది మొట్టమొదటిసారిగా జరిగింది. రెండో ఉదంతము మనకు పక్కనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి POJKలో జరుగుతున్నటువంటి అల్లర్లు, ఆందోళనలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ అల్లర్లు, ఆందోళనల్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ ఉక్కుపాదంతో తొక్కేస్తోంది. ఈ ప్రజల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేస్తున్నారు. దాదాపుగా ఒక 150 మందో 200 మందో చనిపోయి ఉంటారని చెప్పి అనధికారికంగా వార్తలు. ఆ నెంబర్ ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. POJKలో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏంటంటే, అక్కడ నిజానికి POJKలో అల్లర్లు జరగడం కొత్త ఏం కాదు, గతంలో చాలాసార్లు జరిగాయి. కానీ గతంలో ఎప్పుడూ లేనంత ఉధృతంగా జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎలాగైనా సరే దీన్ని అణిచివేయాలి, తొక్కిపడేయాలని చెప్పి ఎంతమంది వచ్చినా కూడా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా వాళ్ళు చంపేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను చంపేస్తున్నారు, గాయపరుస్తున్నారు, గర్భిణులను చంపేశారు, చిన్నపిల్లలను చంపేశారు. ఇది రెండోది. ఇక మూడోది, ఇంకో పక్క చైనా శాటిలైట్స్ వచ్చి మన భారత్ని ట్రాక్ చేస్తున్నాయి. నిజానికి ఇది కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ ట్రాకింగ్ అనేది ఇప్పుడు మరింత క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాయి. చైనా శాటిలైట్స్ భారత్లో ఏం జరుగుతుంది, పర్టికులర్గా సరిహద్దు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏం జరుగుతుందని చెప్పి చైనా శాటిలైట్స్ చాలా తీక్షణంగా మనల్ని గమనిస్తూ ఉన్నాయి. నెంబర్ 3, ఇది మూడవ ఉదంతం. ఇక నెంబర్ 4 వచ్చేసి రీసెంట్గా విడుదలైనటువంటి సిప్రీ రిపోర్ట్ అనమాట, యాన్యువల్ రిపోర్ట్ ఇది. ఈ సిప్రీ రిపోర్ట్లో మనకి డీటెయిల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఓవరాల్గా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వార్ హెడ్స్ ఎన్నయ్యాయంటే మొత్తం 12,187 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అందులో 9,745 మిలిటరీ స్టాక్ పైల్స్లో ఉన్నాయి. అంటే పొటెన్షియల్ యూజ్ కోసం ఉంచారు వాటిని, అంటే సిద్ధంగా ఉన్నట్టు కాదు. మిగతావి సుమారుగా 4,012 మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ మీద యాక్టివ్లీ డిప్లాయిడ్ మోడ్లో ఉన్నాయన్నమాట. వరల్డ్ వైడ్, భారతదేశం ఒక్క దాంట్లో కాదు, మన దగ్గర 190 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. ఈ మధ్యనే గత ఏడాది కాలంలో మనం ఒక 10 న్యూక్లియర్ వార్ హెడ్స్ని అదనంగా మనం సమకూర్చుకున్నాం. చైనా కూడా ఒక 20 పెంచుకుంది. ఇదంతా కూడా జరుగుతోంది. సో ఇప్పుడు పొటెన్షియల్గా యాక్టివ్ మోడ్లో ఉన్నటువంటి మిసైల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎన్ని ఉన్నాయంటే 4,012 ఉన్నాయన్నమాట. సో ఏంటి యాక్టివ్లీ డిప్లాయిడ్ మోడ్కి దీనికి ఏంటో తేడా కూడా మీకు చెప్తాను. న్యూక్లియర్ వార్ హెడ్స్ యూజువల్గా ఎలా ఉంటాయంటే, వార్ హెడ్స్ సెపరేట్గా స్టోర్ చేసి పెడతారు, మిసైల్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా సెపరేట్గా స్టోర్ చేసి పెడతారు. వాటిని అవసరం ఉన్నప్పుడు రెండింటిని అసెంబుల్ చేసి ఒక చోటకి చేర్చి అప్పుడు ప్రయోగించడం జరుగుతుంది. అంటే ఎమర్జెన్సీగా మనకు అవసరం వచ్చినప్పుడు వెంటనే ప్రయోగించడం కుదరదు. మన భారత ప్రభుత్వం పెట్టినటువంటి, సిద్ధం చేసినటువంటి ఈ 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా యాక్టివ్లీ డిప్లాయిడ్ మోడ్ అనమాట. సో అంటే ఎనీ టైం మనం వాడడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, ఆసియా ఖండంలో కానీ వెస్ట్ ఏషియాలో కానీ నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణము, పర్టికులర్గా మనకు వస్తున్నటువంటి, మనకి పొంచి ఉన్నటువంటి ముప్పుల్ని దృష్టిలో పెట్టుకొని, అటు పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఈ రెండింటిని వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి చైనా నుంచి కావచ్చు,
దూరంగా ఉన్నటువంటి అమెరికా నుంచి కావచ్చు, ఇన్ని రకాల ముప్పులు భారత్ని చుట్టూ కూడా పొంచి ఉన్నాయి. అందుకని ఇన్ని కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ని గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ని మనము రెడీ టు యూజ్ మోడ్లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ ప్రపంచంలో కేవలం 9 దేశాల దగ్గర మాత్రమే అణ్వాయుధ శక్తి అంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఒకటి యూకే, యుఎస్, రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, నార్త్ కొరియా, ఇజ్రాయెల్. ఈ 9 దేశాల దగ్గర మాత్రమే అణ్వాయుధ సామర్థ్యం ఉంది, న్యూక్లియర్ బాంబ్ కెపాసిటీ ఉంది. ఆశ్చర్యం ఏంటంటే, ప్రమాద సంకేతం ఏంటంటే ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఇది ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు మేజర్గా పొలిటికల్ షిఫ్ట్ ఏంటంటే, మామూలుగా మన పాలసీ ఎలా ఉంటుందంటే, ఇండియా ఫస్ట్ టైం అంటే ముందుగా మనము న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించము, అవతలవాడు మన మీద దాడి చేస్తే అప్పుడు మనం దాడి చేస్తాం. అంతే తప్పితే మనం ముందుగా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించమనేది మనం ముందు నుంచి పెట్టుకున్నటువంటి ఒక పాలసీ అది. అయితే ఈ మధ్యకాలంలో ఈ పాలసీ నుంచి షిఫ్ట్ అయినట్టుగా కనబడుతోంది. అఫీషియల్గా కాకపోవచ్చు, కానీ అన్అఫీషియల్గా గవర్నమెంట్ యాటిట్యూడ్లో ఒక పెద్ద పొలిటికల్ షిఫ్ట్ ఇది. అవతలవాడు మన మీద దాడి చేయడానికి సంసిద్ధం అవుతున్నాడని తెలియగానే ముందే మనమే వాడిని కొట్టేస్తే పోలా అనేటువంటి ప్రోయాక్టివ్ మోడ్. గతంలో ఎలా ఉండేదంటే రియాక్టివ్ మోడ్లో ఉండేవారు, కానీ ఇప్పుడు ప్రోయాక్టివ్ మోడ్లో మన భారత డిఫెన్స్ కనబడుతుంది. అప్రోచ్ మారింది, పొలిటికల్ షిఫ్ట్ కనిపిస్తోంది. నువ్వు మమ్మల్ని కొట్టడానికి సిద్ధమవుతున్నావు అన్నప్పుడే ముందే మన వాళ్ళని కొట్టేయడం అనమాట. సో అది సింపుల్గా చెప్పాలంటే. సో యాక్చువల్గా ఇది మన పాలసీ. ఇప్పుడు పాలసీ మారినట్టుగా మనకు కనబడుతోంది. అసలు చాలామందికి డౌట్ రావచ్చు, అసలు స్టాక్ పైల్కి డిప్లాయిడ్కి తేడా ఏంటి? స్టాక్ పైల్ అంటే రిజర్వ్ కానీ లేదా స్టోరేజ్లో ఉంచడము, వాటిని తర్వాత అసెంబుల్ చేయడము. డిప్లాయిడ్ అంటే బటన్ నొక్కితే చాలు ఇక రెడీ టు యూజ్ మోడ్లో ఉంచినట్టు. అంతే సింపుల్గా చెప్పాలంటే ఇంతే దీని అర్థం. ఇప్పుడు మనం డిప్లాయిడ్ మోడ్లో పెట్టడం జరిగింది. కారణాలు ఏంటి? పాకిస్తాన్ ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. ఏది? ఆపరేషన్ సింధూర్లో ఎదురైనటువంటి ఘోరమైనటువంటి పరాభవం అంతర్జాతీయంగా పాకిస్తాన్కి తల తీసేసినట్టయింది. పాకిస్తాన్ కంటే పెద్ద అవమానము చైనాకి జరిగింది. కారణం ఏంటంటే చైనా మేడ్ వెపన్సే ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ వాడింది. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ కొన్ని మిసైల్స్ కానీ, ఎందుకంటే వీళ్ళు పెద్ద తయారు చేసి పొడి చేసింది ఏం లేదు, పాకిస్తాన్ దగ్గర ఏం లేదు. అటు అమెరికా నుంచి అప్పు తెచ్చుకున్నటువంటి వెపన్సో లేకపోతే ఇటు చైనా వాడిచ్చినటువంటి వెపన్సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమో వాడడమే జరిగింది. వాళ్ళు ఊహించినటువంటి విషయం ఏంటంటే మనం భారత్ ప్రయోగించినటువంటి మిసైల్స్ ఇవన్నిటిని కూడా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేకపోయింది. మొత్తం 9దో 10దో సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అలాగే టెర్రర్ క్యాంప్స్ని కూడా ఒక 12 టెర్రర్ క్యాంప్స్ని కూడా మన వాళ్ళు ధ్వంసం చేశారు. దెబ్బకి 88 గంటల ఆపరేషన్తోనే పాకిస్తాన్కి 3 చెరువులు నీళ్లు దాగినట్టయింది. దెబ్బతోటి కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. మరి పాకిస్తాన్ మరి ఊరుకుంటుందా? ఊరుకోదు. డెఫినెట్గా ఎన్ని పరాభవాలు ఎదురైనా, ఎన్నిసార్లు ఘోరంగా దెబ్బతిన్నా కూడా మళ్ళీ తిరిగి ఆ కుక్కతోక వంకర బుద్ధి పోదు. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఎదురైనటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే మన భారత్ కూడా ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే వీఆర్ రెడీ ఆల్వేస్ 365 days 24 hours మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాన్ని మన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు. కేవలం మాటలతోనే కాదు, ఇలాంటి చేతల ద్వారా కూడా అదే ఇండికేషన్ అటు చైనాకి పాకిస్తాన్కి వెళ్తోంది. తర్వాత చైనా కూడా ఈ మధ్యకాలంలో చైనాలో జరిగినటువంటి ఉదంతాలు మనం గమనిస్తే మనము 10 న్యూక్లియర్ వార్ హెడ్స్ని పెంచుకున్నాము. చైనా వార్ హెడ్స్ని 24 నుంచి 34కి పెంచింది. తన నెంబర్ని 24 నుంచి, అంటే డిప్లాయిడ్ స్టేజ్లో ఉన్నటువంటి చైనా మామూలుగా అయితే వాళ్ళు 24 ఎప్పుడు కూడా యాక్టివ్ మోడ్లో ఉంటాయి. ఇప్పుడు దాన్ని 34కి పెంచింది. ఇది కూడా చైనాలో జరిగినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్. అండ్ ఇంకొక ఉదంతం మనం చూసుకుంటే మన డిఫెన్స్ బడ్జెట్ కూడా 25-26 సంవత్సరంతో పోల్చి చూసుకుంటే 1,00,000 కోట్లు సుమారు పెరిగింది. మన గత సంవత్సరం బడ్జెట్ ఎంత? 6,81,000 కోట్లు అయితే 26-27 సంవత్సరానికి 7,85,000 కోట్లు, అంటే సుమారుగా 15.2% మన డిఫెన్స్ బడ్జెట్ పెంచాం. మేబీ వచ్చే సంవత్సరం నాటికి ఈ బడ్జెట్ ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. చాలామంది క్వశ్చన్ చేస్తారు, డిఫెన్స్ కోసం ఇంత ఎందుకు తగలేస్తున్నారంటే దాని వెనక ఇంత కథ ఉంటుంది. ఎందుకంటే దేశం ముందు మనం సరిహద్దులు భద్రంగా ఉంటేనే, మన దేశం సురక్షితంగా ఉంటేనే మిగతావన్నీ కూడా చేయగలుగుతాం. డెవలప్మెంట్ అయినా, ఇంకోటైనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కూడా. సో ఇది తెలిసినవాడు అలాంటి క్వశ్చన్ చేయడు. దీంతో పాటు మనము లాంగ్ రేంజ్ మిసైల్స్పై కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ కొన్ని క్యాపబిలిటీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ కార్నర్ అయినా కూడా మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కొట్టేసి వచ్చేస్తాయి. పాకిస్తాన్ టోటల్ భూభాగం మొత్తం కూడా మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కొట్టేసి రాగల కెపాసిటీ మనకు ఉంది, నో డౌట్. ఇక
చైనాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాలను కూడా టార్గెట్ చేయగల కొన్ని లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఇప్పుడు భారత ప్రభుత్వం డెవలప్ చేస్తోంది. ఆల్రెడీ మన దగ్గర కొన్ని ఉన్నాయి. చైనాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాలు, సైనిక స్థావరాలు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్లు, ఇలాంటి వాటిని టార్గెట్ చేయడానికి కూడా మన దగ్గర కొన్ని లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. మరికొన్ని లాంగ్ రేంజ్ మిసైల్స్ని మనం సిద్ధం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు థ్రెట్ మేజర్ పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ వెనకుండి పుష్ చేస్తున్నటువంటి చైనా. సో వీళ్ళిద్దరినీ కౌంటర్ చేయాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ అంత పెద్ద థ్రెట్ కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి థ్రెట్ మరొక రకంగా ఉంటుంది. చొరబాటుదారులు, ఉగ్రవాదులు, స్మగ్లింగు, ఆయుధాల స్మగ్లింగు, ఈ మనీ లాండరింగు, ఫేక్ కరెన్సీ, ఇది వేరే కథ. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం లేదు. సో ఇంకోటి ఏంటంటే 2027 నాటికల్లా 4th న్యూక్లియర్ పవర్డ్ బలాస్టిక్ సబ్మరైన్ కూడా మనం సిద్ధం చేస్తోంది భారత్. సో ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఈ బడ్జెట్ పెంచడం కానివ్వండి, 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ని యాక్టివ్లీ డిప్లాయిడ్ మోడ్లో పెట్టడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా మన శత్రువులకి ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నాం. బోర్డర్ దాటితే, సరిహద్దు దాటితే మా రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ విల్ బి దేర్ అని మాటల్లో చెబుతున్నాం, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నాం. సో ఇది చాలా క్లియర్ ఇండికేషన్. ఇది మరి పాకిస్తాన్ ఏమైనా సైలెంట్గా ఉంటుందా? డెఫినెట్గా సైలెంట్గా ఉండదు. ఎందుకంటే వెనకాల నుంచి వాళ్ళకి వచ్చేటువంటి సపోర్ట్ అలా ఉంది. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే గడిచిన 16 నెలల్లో, అంటే జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు కూడా ఏకంగా 6 ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించింది పాకిస్తాన్. నిజానికి వాడికి అంత డబ్బులు ఎక్కడివి, వాడికి అంత టెక్నాలజీ ఎక్కడంటే వాడి దగ్గర ఏమీ లేదు. చైనా స్పాన్సర్డ్వే ఇవన్నీ కూడా. 1, 2 కాదు, 6 ఈ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అంటే ఇవి వెళ్ళి ఏం చేస్తాయి? అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత దీనికి డ్యూయల్ పర్పస్ ఉంటుంది. ఒకటి మనకి డిజాస్టర్స్ని ముందే ఊహించడము, వ్యవసాయ అవసరాల కోసము, పౌర అవసరాల కోసం వినియోగించేది ఒక పద్ధతి అయితే, దీనికి ఇంకో పర్పస్ కూడా ఉన్నది. అదేంటంటే నిఘా, సర్వేలెన్స్ అంటారు. ఈ సర్వేలెన్స్ కోసం కూడా ఈ 6 కూడా ఉపయోగపడతాయి. అదేంటో కూడా చెప్తాను, కొంచెం బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 6 ఉపగ్రహాలని పాకిస్తాన్ ప్రయోగించింది భూమిని అబ్జర్వ్ చేయడానికి చైనా సహకారంతో. వీటి వల్ల ఏమవుతోంది అంటే కనుక సరిహద్దులపై ఎక్కువ నిఘా ఉంటుంది. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ సెక్టర్, గుజరాత్లోని తీర ప్రాంతాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి పాకిస్తాన్కి అవకాశం ఉంటుంది ఈ 6 శాటిలైట్స్ ద్వారా. అలాగే సైన్యం కదలికలపై కూడా సమాచారం ఎప్పటికప్పుడు చేరుతూ ఉంటుంది. సైన్యాన్ని భారీగా మోహరించినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, కొత్త ఎయిర్ ఫీల్డ్ నిర్మించినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, అలాగే క్షిపణి వ్యవస్థలు ఒక దగ్గర నుంచి ఇంకో చోటకు తరలించినప్పుడు పాకిస్తాన్కి తెలిసిపోతుంది, అట్ ద సేమ్ టైం చైనాకు కూడా తెలిసిపోతుంది. సో వీటన్నిటికీ కూడా స్పాన్సరింగ్ ఎవరు చేస్తున్నారంటే చైనా చేస్తుంది. నిజానికి అంత కెపాసిటీ పాకిస్తాన్ దగ్గర లేదు. సో వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు. వాళ్ళది కూడా న్యూక్లియర్ పవర్డ్ కంట్రీనే, చైనా కూడా న్యూక్లియర్ పవర్డ్ కంట్రీనే, మన దగ్గర కూడా న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక 10 పెంచుకున్నాం కూడా. సో ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్లో సంథింగ్ ఏదో పెద్ద కాన్స్పిరసీ జరుగుతోంది. వీటన్నిటికీ తోడు గడిచిన సంవత్సర కాలంలో, అంటే ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత ఒక 10-12 పెద్ద టెర్రర్ మాడ్యూల్స్ బస్ట్ చేశారు. మన భద్రతా అధికారులు కానివ్వండి, మన పోలీసులు కానివ్వండి, మన ఐబీ కానివ్వండి, రా కానివ్వండి, అందరూ కోఆర్డినేటెడ్గా వర్క్ చేసి ఒక 10-12 టెర్రర్ మాడ్యూల్స్ని బస్ట్ చేస్తారు. అన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల నుంచి, అక్కడి నుంచి వచ్చినటువంటివి. మన వాళ్ళు సమర్థవంతంగా అడ్డుకున్నారు. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? కన్సిస్టెంట్గా, కాన్స్టెంట్గా భారత్ని మరొకసారి టార్గెట్గా చేసుకొని ఏదో పెద్ద విధ్వంసం సృష్టించడానికి అటు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది, దాన్ని వెనకుండి చైనా ప్రోత్సహిస్తోంది. సో ఇదంతా చూసుకొని భారత్ పైన ఫోకస్ పెట్టి ఇప్పుడు అసీం మునీర్ ఏం చేశారంటే తన సొంత ఇంట్లో, తన ఇంట్లోనే కాలిపోతుంది, ఇల్లు కాలిపోతుంది. ఒక పక్క పిఓజేకేలో కానీ లేదా బలూచిస్తాన్ ప్రావిన్స్లో కానీ గత నెల వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకున్నారు, లేదా సింధు ప్రాంతంలో కానీ ఇలాగ 3-4 చోట్ల, ఒక పంజాబ్ ఒక్కటి మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్లో కేయాస్, గందరగోళ వాతావరణము, వాళ్ళ హక్కుల కోసం పోరాటం జరుగుతోంది. మేము పాకిస్తాన్ నుంచి విడిపోతాం బాబు అని చెప్పి వాళ్ళు నిరసనలు, ఆందోళన చేస్తున్నారు. ఉధృతంగా జరుగుతుంది. సో భారత్ పైన ఫోకస్ పెట్టినటువంటి అసీం మునీర్ సొంత దేశంలో ఏం జరుగుతుందో తన సీటు కిందనే మంట పుట్టిందనేటువంటి సంగతి కొంచెం లేటుగా గ్రహించాడు. ఆ యొక్క ప్రభావమే ఈరోజు పిఓజేకేలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అల్లర్లు ఇవన్నీ కూడా. ఓవరాల్గా చూస్తుంటే డెఫినెట్గా ఈ సిప్రీ రిపోర్ట్ ప్రకారం చూస్తే భారత్ మరొకసారి న్యూక్లియర్ వార్కి సిద్ధమవుతుంది. జనరల్గా న్యూక్లియర్ వార్ జరగాలని ఏ దేశము కోరుకోదు. ఎందుకంటే జరిగితే విధ్వంసమే ఉంటుంది, 2 వైపులా నష్టం జరుగుతుంది, కొన్ని జనరేషన్స్ నష్టపోతాయి, ఒక 40-50 సంవత్సరాల పాటు దాని ప్రభావం ఉంటుంది. జపాన్లో మనం చూసాం. కాబట్టి జరగకూడదు. కానీ వస్తే కనుక మనం సిద్ధంగా ఉండాలనేటువంటి మాత్రం తప్పకుండా దానికి సిద్ధంగా ఉండాల్సిందే. అవతల వాడి దగ్గర ఆయుధం ఉంటే మన దగ్గర కూడా ఉండి తీరాల్సిందే. దాంట్లో భాగంగానే ఈ ప్రిపరేషన్ అంతా కూడా భారత్ చేస్తోంది.
మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎలా చూస్తున్నారు? వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.